నమస్తే, నేను మీ సిఎస్ఆర్. వెల్కమ్ టు సిఎస్ఆర్ లీగల్ గైడ్. మనిషి జీవితంలో ప్రమాదాలు ఎలా వస్తాయో ఎవరు ఊహించలేము. అలా అనుకోకుండా జరిగిన దాన్ని మనం ప్రమాదం అంటాం. అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అలాంటి ఒక జరిగినటువంటి ఆర్థిక నష్టాన్ని మనం ఫుల్ఫిల్ చేయడం కోసం ఇన్సూరెన్స్ ఎంచుకోవడం జరుగుతుంది. అయితే ఇన్సూరెన్స్ ఎంచుకోవడం వరకు బాగుంది, కానీ ఇన్సూరెన్స్ చేసిన తర్వాత ప్రమాదాలు జరిగినప్పుడు దాన్ని క్లెయిమ్ చేయడంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎన్నో కేసులు మేము లైవ్లో వాటిని పరిష్కరించడం జరుగుతుంది. చాలా మంది ఇప్పటికీ కూడా ఆ క్లెయిమ్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కనుక ఈ రోజు ఈ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే క్లెయిమ్ చేసేటప్పుడు మనం ఏ విధమైనటువంటి స్టెప్స్ ని ఫాలో అవ్వాలి, అలాగే మన దేశంలో ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసం చట్టపరమైనటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఆ చట్టాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది చాలా అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కనుక తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. మరింత లీగల్ నాలెడ్జ్ అండ్ సపోర్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన దేశంలో ఇన్సూరెన్సెస్ తీసుకోవడం కోసం కొన్ని చట్టాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది 1999 యాక్ట్ అండి. అలాగే దీనికంటే ముందు మనకి ఇండియన్ ఇన్సూరెన్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంది, అది 1938. ఇండియన్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. అప్పటి నుంచే బీమా పాలసీస్ తాలూకా చట్టం ఉంది. తర్వాత ఇందులో ప్రధానంగా మెరైన్ ఇన్సూరెన్స్ కోసం ఒక చట్టం ఉందండి, అది మెరైన్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1963. ఇది కేవలం సముద్ర మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు, అంటే వాళ్ళు చాలా ఎక్కువ రోజులు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంటుంది, సముద్రంలో చాలా హై రిస్క్ ఉంటుంది. కనుక ఒకవేళ ఎప్పుడైనా సముద్రంలో మనం కూడా ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే తప్పనిసరిగా ఈ మెరైన్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే ఆ సముద్రంలో వెళ్తున్న షిప్పులకు కూడా చాలా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్సెస్ ఉంటాయండి. సో ఇవి మన దేశంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ చట్టాలు. ఎక్కువగా ఎదురయ్యే సమస్య ఏంటంటే, పాలసీని మనం ఎక్కడైతే క్లెయిమ్ చేస్తామో అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మీరు ఈ డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వలేదండి, మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఈ డేటా మాకు సరిగ్గా ఇవ్వలేదు, ఇట్లాంటి ఎక్కువ చెప్పి కొన్ని కంపెనీలు మోసం కూడా చేసేటటువంటి పరిస్థితి ఉందండి. దానివల్ల చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు. ఈరోజు ఇన్సూరెన్సెస్ క్లెయిమ్ చేసే టైంలో చాలా ఇబ్బందులకు గురయ్యి సరిగ్గా క్లెయిమ్ అవ్వక వాళ్ళు ఇన్నేళ్లు కట్టినటువంటి పాలసీ కూడా వాళ్ళకి అవసరానికి ఆదుకొని నిరుపయోగంగా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంది. దీని నుంచి మనం బయటపడాలంటే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు మీరు పాటించాలండి. ఇన్సూరెన్స్ చేసేటప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి అన్ని స్టెప్స్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ ని వీలైనంత వరకు చదవటం లేదా వాళ్ళతోనే చదివించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వాటిని జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాలి. అయితే క్లెయిమ్ చేసేటప్పుడు ఎప్పుడైతే ప్రమాదం జరుగుతుందో అప్పుడు మనం క్లెయిమ్ చేయాలి కదా, అలాంటప్పుడు ప్రమాదం జరిగినటువంటి ఆ క్రైమ్ సీన్ ఏదైతే ఉందో, ప్రమాదం జరిగినటువంటి యాక్సిడెంట్ సీన్ ఏదైతే ఉంటుందో దాన్ని నీట్ గా ఫొటోస్ తీయాలి, వీడియోస్ తీయాలి, అవి రికార్డ్ చేసుకోవాలి. ఆన్ ది స్పాట్ అక్కడి నుంచే ఆ కంపెనీకి మనం ఇన్ఫార్మ్ చేయాలి, ఇట్లా ప్రమాదం జరిగింది అని చెప్పి. ఇది చాలా మ్యాండేటరీ అండి, ఇది కంపల్సరీగా చేయాల్సినటువంటి పరిస్థితి. చాలా మంది ఆ కంగారులో మనం మర్చిపోతాం. మీరు అనొచ్చు కంగారులో మర్చిపోతాం కదండి అంటే, తప్పదండి. ఇన్సూరెన్స్ ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా, ఎందుకంటే జరిగిన నష్టం ఎట్లాగో జరిగిపోయింది, కానీ జరగాల్సినటువంటి లాభం ఏదైతే రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అదే ఆదుకునేది మనకి ఫర్దర్ గా. కనుక ఆ టైంలో తప్పనిసరిగా ఇది గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడైనా ప్రమాదం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా వెహికల్ ఇన్సూరెన్సెస్ మనం చూస్తా ఉన్నాం, చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఆ కంగారులో ఆ పర్సన్ చేయలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ పక్కన ఉన్న ఫొటోస్ వీడియోస్ తీయటం జరుగుతుంది. సో వీటిని జాగ్రత్తగా మనం భద్రపరిచి కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చేసినప్పుడు క్లెయిమ్ ఫామ్స్ నింపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వీలైనంత వరకు మనం నింపకుండా కంపెనీ వాళ్ళతోనే నింపించడం చాలా ఇంపార్టెంట్. కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ క్లరికల్ అసిస్టెన్స్ తీసుకొని నింపడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. అయితే ఇవన్నీ చేసినాక కూడా పాలసీ వాళ్ళు రిజెక్ట్ చేశారు అంటే, క్లెయిమ్ రిజెక్ట్ చేశారు, ఇవ్వటం కుదరదండి, మీరు సకాలంలో మాకు చెప్పలేదండి, లేకపోతే ఈ ఫామ్ సరిగ్గా నింపలేదనో, లేకపోతే ఇంకోటో కారణం చెప్తే అప్పుడు మనం ఏం చేయాలి? దీనికోసం మనకి చట్టరీత్యా ఏమేమి రైట్స్ ఉన్నాయంటే, తప్పనిసరిగా దీనికి రైట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ కోసం 2017లో ఒక చట్టం చేయడం జరిగింది. ఇది కేవలం పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్షణ కోసం చేయబడింది. సో ఒకవేళ అలా తిరస్కరిస్తే మనకి ఇమీడియట్ గా కంపెనీలో ఏదైతే పాలసీ మనం తీసుకున్నామో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక గ్రీవెన్స్ ఉంటుంది. ఆ గ్రీవెన్స్ కి ఇమీడియట్ గా మనం కంప్లైంట్ చేసి ఈ క్లెయిమ్ ఇలా రిజెక్ట్ చేశారని చెప్పొచ్చు. రెండవది ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ అని ఒకటి ఉంటుందండి. ఇందులో 50 లక్షల వరకు మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఈ అంబుడ్స్మెన్ లో కూడా విత్ ఇన్ 30 days లో మనకి
యొక్క పరిష్కారం అనేది జరిగిపోతుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన తర్వాత అన్ని బాగుండి వాళ్ళు ఒకవేళ క్లెయిమ్ మనకి ఇవ్వకపోతే 30 days లోపు, ఆ తర్వాత ఎన్ని రోజులైతే వాళ్ళు డిలే చేస్తారో దానికి వాళ్ళు ఇంట్రెస్ట్ తో కలిపి ఇవ్వాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ కూడా పరిష్కారం కాలేదనుకుంటే మూడోది మనకి వినియోగదారుల ఫారంలు ఉంటాయండి. ఇవి సిపి యాక్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కొత్త చట్టం, పాత 86 ఉండేది. ఇప్పుడు ఆ కొత్త చట్టం ప్రకారం ప్రతి జిల్లాలో ఒక కన్జ్యూమర్ ఫారం, ఇప్పుడు దాన్ని రెడ్రెసల్ కమిషన్ అంటున్నాము, ఇప్పుడు రెడ్రెసల్ కమిషన్ అన్న పేరుతో ఉన్నాయి. ఇట్లా కన్జ్యూమర్ ఫారమ్స్ అందరికీ బాగా తెలుసు. సో ఈ ఫారం లో మనం ఫైల్ చేసుకోవచ్చు కేసులు. ఏ ఇన్సూరెన్స్ అయితే వాళ్ళు ఏదైనా క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే, మన దగ్గర అన్ని కూడా బాగుండి కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు ఏదో సఫిషియెంట్ కాజ్ లేకుండా అనుకుంటే, ఇమీడియట్ గా మనం జిల్లా ఫారంలో 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ కి సంబంధించి జిల్లా ఫారంలో చేసుకోవచ్చండి. 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఉన్నటువంటి ఏదైతే ఇన్సూరెన్సెస్ ఉంటాయో అవి మనం స్టేట్ కమిషన్ లో చేసుకోవాలి. ఇంకా 2 కోట్ల పైన ఉంటే, ఒకవేళ 2 కోట్ల కంటే పైన ఏదైనా ఉంటే అవి మనం నేషనల్ కమిషన్ లో ఫైల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చట్టపరంగా మనం రిలీఫ్ పొందొచ్చు. ఆ కంపెనీ నుంచి క్లెయిమ్ ని మనం పొందే అవకాశం ఉంటుందండి. ఈ ఇన్సూరెన్స్ అనేది చాలా కీలకం కనుక అందరికి కూడా, ప్రతి వారి లైఫ్ లో కూడా ఈ పాలసీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ చదవటం, అవి భద్రపరచుకోవటం, క్లెయిమ్ చేసే టైంలో మనం ఏవైతే ఇవ్వాలో వాటిని ప్రాపర్గా ఒరిజినల్ పాలసీ బాండ్ కానివ్వండి, మన ఆధార్ కార్డు వగైరా ఐడెంటిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాపర్గా సబ్మిట్ చేయడం, మంచి గైడెన్స్ తీసుకోవాలి. ఇలా రిజెక్ట్ చేసినటువంటి క్లెయిమ్స్ మీద మీరు ఒకవేళ కంప్లైంట్ చేయాలి లేదా ఒకవేళ కేసులు వేయాలనుకుంటే తప్పనిసరిగా ఒక లాయర్ని కన్సల్ట్ చేసి ఆ లాయర్ ద్వారా మీరు పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల మనకి మీకు ఇమీడియట్గా మీకు రిలీఫ్ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా మీకు ప్రాపర్ వేలో వెళ్తుంది కనుక మీకు తప్పనిసరిగా రిలీఫ్ పొందేటటువంటి అవకాశం ఉంది. మన సిఎస్ఆర్ లీగల్ గైడ్ ద్వారా కూడా ఏదైనా మీ సమస్యలకు మీరు పరిష్కారం పొందొచ్చు. కింద ఉన్నటువంటి స్క్రోల్లో కనిపిస్తున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి మీకు ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే దానికి మీరు తగినటువంటి పరిష్కారాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా మరో అవసరంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.